అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యం చదువుకున్నాము. ఈ రోజు నుంచి మనకి ఏంటంటే ఫస్ట్ మెసేజ్ ప్రభు యొక్క ఆరాధన, నాకు సెకండ్ మెసేజ్ కూడా ఉంటాయి ఈ రోజు నుంచి. అందులో టైం జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవడం ప్రయత్నించాక రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 31, 32, 33, 34 ఈ 4 వచనాలు జాగ్రత్తగా చదువు. రోమపత్రిక 8వ అధ్యాయం 31 నుంచి 34 వచనాలు. ఇట్లుండగా ఏముండము దేవుడు మన పక్షమునుండగా మన విరోధి ఎవరు? చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతుల నుండి లేచిన వాడను దేవుని కూడా కాదు. విజ్ఞాపనము కూడా చేయబడును. బైబిల్ కూడా చక్కగా పిల్లలు చదవాలి, చదువుకున్న కాబట్టి కొంచెం చదువురాని వాళ్ళు చదవలేదంటే ఒక అర్థం ఉంటుంది, చదువుకున్న వాళ్ళు చదవలేదంటే కొంచెం మీనింగ్ ఉంటుంది అనమాట. కొంచెం బాగా చదవడం బైబిల్ వాసవి సమర్థి మామూలుగా చక్కగా బైబిల్ చదువుతా ఉంటే ప్రాక్టీస్ దేవుడు చేస్తారు కదా. ఇప్పుడు మనం చదువుకున్న 31 నుంచి 34 వచనాలు. మొదటి మెసేజ్ మనిషి బట్టి ఆరాధన చేయాలి. దీనిలో దేవునికి ఉన్న క్వాలిటీస్ మనం గుర్తుపెడతాం. అది ఫస్ట్ అండర్లైన్ చేసుకున్నాం. ఫస్ట్ అన్ని క్వాలిటీస్ గురించి చెప్పాలంటే మనకు సమయం సరిపోదు కాబట్టి ఒక క్వాలిటీ గురించి మనం డిస్కషన్ చేద్దాం. మెయిన్ చూడండి 31లో దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అంటే, ఒకటి మన పక్షమున ఉండువాడు. ఫస్ట్ పాయింట్, మన పక్షమున ఉండువాడు మొదటి పాయింట్. ఆ తర్వాత 32 వచ్చింది, తన సొంత కుమారుడిని అనుగ్రహించడం అంటే సొంత కుమారుడు రెండో పాయింట్, సొంత కుమారుడు. ఆ తర్వాత 33 వచ్చినలో నీతిమంతులుగా తీర్చువాడు, నీతిమంతులుగా తీర్చువాడు మూడో పాయింట్. రోమపత్రిక 8వ అధ్యాయం 33 వచనం, నీతిమంతులుగా తీర్చువాడు మూడో పాయింట్. నెక్స్ట్ 4వ పాయింట్ 34వ వచనంలో శిక్ష విధించువాడు, శిక్ష విధించువాడు. ఆ తర్వాత అది దాంట్లోనే చనిపోయిన క్రీస్తు యేసు అంటే చనిపోయిన క్రీస్తు యేసు, చనిపోయిన క్రీస్తు యేసు. ఆ తర్వాత దాని పక్కనే మృతులలో నుండి లేచినవాడు, మృతులలో నుండి లేచినవాడు. తర్వాత దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడు, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడు. తర్వాత మన కొరకు విజ్ఞాపనము చేయువాడు. మొత్తం ఎన్ని పాయింట్లు వచ్చింది చెప్పండి? 8 పాయింట్లు వచ్చింది. 8 ఆరాధన పాయింట్. 8లో కూడా ఆరాధన ఉన్నాను. దీంట్లో వాళ్ళు ఒకసారి చెప్తారు, జాగ్రత్తగా. 1 మన పక్షాన ఉండేవాడు, 2 సొంత కుమారుడు, 3 నీతిమంతులుగా తీర్చువాడు, 4 శిక్ష విధించువాడు, 5 చనిపోయిన క్రీస్తు యేసు, 6 మృతుల్లో నుండి లేచినవాడు, 7 దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడు, 8 మన కొరకు విజ్ఞాపనము చేయువాడు. 8 క్వాలిటీస్ ప్రభువుని ఆరాధించడానికి ఈరోజు ఒక్కొక్క క్వాలిటీని మనం చక్కగా డిస్కషన్ చేయొచ్చు బైబిల్లో. అలా మనం చర్చించుకుంటున్నప్పుడు చాలా ఆశ్చర్యమైన విషయాలు వస్తాం. మన ఆత్మీయ జీవితానికి ఈ విధంగా ప్రభు యొక్క లక్షణాలను డిస్కషన్ చేసుకోవడం ఎంత మంచిదో తెలుసా? మనం ఎప్పుడు కూడా సేఫ్ జోన్లో ఉండాలి. సేఫ్ జోన్, డేంజర్ జోన్, 2 జోన్లు ఉంటాయి. 2 జోన్లు.
మన ఇండియాలో జమ్మూ కాశ్మీర్లో మీరు నివాసం చేస్తున్నారు అనుకోండి, మన మంగళగిరిలో నివాసం చేస్తున్నారు. ఏది డేంజర్ జోన్, ఏది సేఫ్ జోన్? ఎందుకని? అక్కడ టెంపరేచర్ మామూలు కాదు, అది డేంజర్ జోన్. ఏది డేంజర్ జోన్ అంటే అట్లాగే మనం ఎప్పుడు సేఫ్ జోన్లో ఉండాలి. ఇప్పుడు మనం 8 క్వాలిటీస్ గుర్తుపెట్టాం. యేసుప్రభువులో రుణలక్షణాలు 8 గుర్తుపెట్టాం. ఈ 8 క్వాలిటీస్ మనం అర్థం చేసుకుంటే ప్రభు చక్కగా ఆరాధన చేయవచ్చు. అందుకే మనం ఎప్పుడు డేంజర్ జోన్లో ఉండకూడదు, సేఫ్ జోన్లో ఉండాలి. నాకు ఎప్పుడు కూడా అనిపిస్తూ ఉంటుంది ఏంటి తెలుసా, మరి మీరు ఎవరైనా సరే ఇలా అన్నారనుకోండి, వాడు ఏ జోన్లో ఉన్నట్టు చెప్పండి. ఒకటి, నాకెంటో అసలు ప్రార్థన చేసుకోవాలనిపించట్లా, నాకెంటో ప్రార్థన చేసుకోవాలని అనిపించట్లేదు. వాడు ఏ జోన్లో ఉన్నట్టు చెప్పండి. డేంజర్ జోన్లో ఉన్నట్టు. ఏంటో మరి నాకు అసలు వాక్యమే చదవాలనిపించట్లేదు, అసలు వాక్యం కూడా వినాలనిపించట్లేదు అని మీరు ఎవరైనా అన్నారనుకోండి, ఏ జోన్లో ఉన్నట్టమ్మా చెప్పండి. తర్వాత అసలు ఏంటో మందిరాన్ని సరే రాబుద్ది కాదు, నాకు అసలు ఏమన్నా అనిపిస్తుంది అన్నారనుకోండి, వాడు ఏ జోన్లో ఉన్నట్టు? డేంజర్ జోన్. ఉంటారా డేంజర్ జోన్లో? ఏంటో మరి పరిశుద్ధంగా నాకు ఉండాలనిపించట్లేదు, ఎట్లా ఉన్నా పర్లేదే, పాపం చేసినా పర్లేదే, పరిశుద్ధంగా ఉండాలని నాకు అసలు అనిపించట్లేదు అని అన్నా ఏ జోన్లో ఉన్నట్టు? డేంజర్ జోన్. చూసారా, అన్నీ డేంజరే వస్తాయి. వాళ్ళ ఏంటో మరి కనీసం నా ఇరువురు వారికి, మా ఇంట్లో ఎవరైనా తెలుసుకునే వాళ్ళకి సువార్త కూడా చెప్పాలని ఎందుకు అనిపించట్లేదు పాస్టర్ గారు, నాకు సువార్త కూడా ప్రకటించాలని అనిపించట్లేదంట. ఏ జోన్లో ఉన్నారమ్మా? డేంజర్. చూసారా, ఎంత డేంజర్ చూడండి. ఇవన్నీ చదువుకుంటూ ఉంటే బట్ ఫ్యామిలీలో ఉంటే మాకు అసలు కుటుంబ ప్రార్థన చేసుకోవద్దు కావట్లేదు. ఏ జోను? డేంజర్ జోన్. చూసారా, అది మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇట్లా మనకు అనిపించకూడదు. ఇలా మనకు అనిపించింది అంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ అపవాది బాగా దాడి చేస్తాడు అన్నమాట. అందుకే దేవుడు ఎప్పుడు మనల్ని సేఫ్ జోన్లోనే ఉంచాలని చూస్తూ ఉంటాడు అన్నమాట. అందుకే మనం చదివిన 8 క్వాలిటీస్లో మనకున్న టైంలో ఒకే ఒక క్వాలిటీ గురించి మనం చూద్దాం. మొదటిది ఏంటో తెలుసా? దేవుడు మన పక్షమున ఉండేవాడు. దేవుడు ఎవరికమో మన పక్షాన. ఎక్కువ వాక్యం టైము మనకు లేదు కాబట్టి ఆ ఒక్క చిన్న పాయింట్ మనం రోజు డిస్కస్ చేయాలి. దేవుడు మన పక్షమున ఉండేవాడు. అందరూ యెషయా గ్రంథం 8వ అధ్యాయం ఓపెన్ చేయడం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం. ఇది డిస్కషన్ చేసి మిగతా పాయింట్ కూడా బ్రీఫ్గా చూసుకొని ఆరాధన చేయడం. 20 minutes టైం అన్నమాట. చూడండి, యెషయా గ్రంథం 8వ అధ్యాయం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం బైబిల్లో నుంచి ఫస్ట్ 16 చదవండి. 16 చాలు. ఈ ప్రమాణ వాక్యమును పట్టుము. తర్వాత రవి కూడా చదువుతాడు. 20 యెషయా గ్రంథం 8:20. ఇక్కడ చూసారా 16:20లో ప్రమాణ వాక్యం అనేది కనపడతా ఉంది. ప్రమాణ వాక్యం ఒకసారి కట్టమన్నాడు, రెండోసారి విచారించమన్నాడు. అంటే వాగ్దాన రూపకమైన వాక్యం, వాగ్దాన రూపకమైన వాక్యం. దీన్ని మనం ఏం చేయాలంటే కట్టుకోవాలి. అంటే ఫ్రేమ్ చేసి దాన్ని చక్కగా గోడలు పెట్టుకోవడం కానీ, లేదంటే ఫ్రేమ్ చేసి మన కనపడే స్థలాలు పెట్టుకోవాలి. ఇంకా చెప్పాలంటే చిన్న మోటో పాటు కింద కూడా చేసుకుని మన జేబులో కూడా పెట్టుకోవచ్చు ఈ ప్రమాణ వాక్యం. ఇంకా చెప్పాలంటే చాలాసార్లు ఆ ప్రమాణ వాక్యం విచారించాలి. మీరు ఒకవేళ మోటో పాటు చేసుకుని ఆ ప్రమాణ వాక్యాన్ని జేబులో పెట్టుకున్నారు అనుకోండి, మీకు ఏదైనా బాధ వస్తే అప్పుడు వెంటనే మోటో పాటు తీసుకొని చూసుకోవచ్చు. మోటో పాటు తీసి ఏం చేయొచ్చో అలా చూసుకోవచ్చు. చాలా గొప్ప విషయం. ఇంతకీ మోటో పాటు అంటే అసలు తెలుసా మీకు? జేబులో పాకెట్ క్యాలెండర్ అంటారు కదా, పాకెట్ క్యాలెండర్ ఉన్నారు అన్నమాట. ఇలా చిన్న వాక్యం జేబులో పెట్టుకుంటారు. మీకు ఎప్పుడు కష్టం వచ్చినా వెంటనే ఇలా చూసుకోవచ్చు. అట్లాంటి ప్రమాణ వాక్యం దీంట్లో ఉంటుంది. అదే మీకు చెప్పాలన్నా ఈరోజు ఏంటయ్యా అంటే యెషయా గ్రంథం రచన చదువుతుంది. మాట యెషయా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో చివరి లైన్, 10లో చివరి లైన్. యెషయా గ్రంథం 8 10వ వచనంలో చివరి లైన్. మన చదువు రచనలు నేను కూడా వాక్యం చదివేది నేనే చెప్తా ఉంటాను, ఎవరు చదివేది వాళ్ళు చదువు. ఇప్పుడు 8వ వచనం 10వ వచనంలో చివరి లైన్ యోగిత చదువు.
ప్రమాణ వాక్యం. దీన్ని నిజంగా లామినేషన్ చేయించుకోకూడదు, మీరు పాకెట్ క్యాన్ చేయించుకోకూడదు. చేయించుకోవచ్చు వద్దా? ఎంత మంచి మాట అన్నది నిజంగా. దేవుడు మాతో ఉన్నాడు. ఇండైరెక్ట్ చెప్పాలంటే దేవుడు మా పక్షాన ఉన్నాడు. దేవుడు మా పక్షాన ఆయన మామూలు విషయం కాదు. ఎవరో మీ పక్షం అంటే దేవుడే మా పక్షం. పరలోకం నుంచి భూలోకానికి యేసు ప్రభువు ఎందుకు వచ్చాడు తెలుసా? మన పక్షాన ఉండడానికి వచ్చాడు. ఇది 8వ అధ్యాయం. ఆల్రెడీ 7వ అధ్యాయం 14వ వచనం చెప్పాడు క్లియర్గా. 7:14 చదవండి. యెషయా 7:14. నేను కూడా చెప్పాను. యెషయా 7:14 మన రచిత చదువుతుంది. కాబట్టి ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టారు. ఆ కింద పుట్టినప్పుడు ఇమ్మానుయేలు ఏమో చెప్పండి. దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మన పక్షంలో ఉన్నాడు. 3 చూడండి. ఒకే ఈత చెట్టు, ఖర్జూరం చెట్టు, తాడి చెట్టు, ఇవన్నీ ఒకే జాతి కాదు, ఒకే జాతి సంబంధించి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ కాయలు అవన్నీ ఒకే జాతి అన్నమాట. అట్లాగే ఇప్పుడు ఈ 3 మాటలు ఒకే రకమైనవి. దేవుడు మన పక్షంలో ఉండేవాడు, దేవుడు మనతో ఉండేవాడు, దేవుడు మనకు తోడై ఉన్నవాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. అయితే అన్ని వివరించినట్టు. కాబట్టి ఏం జరిగింది ఇక్కడ అంటే మన పక్షాలు ఉన్నప్పుడు మనకు విరోధ ఎవరు? ఇక్కడ యోధా ప్రజల్ని, యోధా అనే జనాన్ని, యోధా ప్రజలు ఎవరో తెలుసా? యోధా ప్రజలు బయట ఒక మాట ఇంతకుముందు వచ్చి వాక్యాలన్నీ కూడా యెషయా గ్రంథం. యోధా ప్రజలు ఎవరో చూడండి. నేను టిక్ పెట్టుకుంటూ ముందుగానే యెషయా గ్రంథం చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 5వ అధ్యాయం. యెషయా 5వ అధ్యాయం. ఎన్నో వస్తుంది? 7. అది 5:7. 5:7. చదివి 2 చదవడం. 5:7. యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. వనము అంటే ఏంటి చెప్పండి? తోట. అంటే ఒక మాట చెప్పాలంటే అబ్బా నిజంగా నాకు ఇష్టమైన తోట ఎవరు చెప్పండి? యోధా జనం. యెషయా గ్రంథం మీరు 6 చదివారు, ఇంతకుముందు 5:7 చదివారు. యోధా మనుషులు ఎవరో తెలుసా? నాకు ఇష్టమైన తోట. నీకు ఇష్టమైన తోటలో పంది కుక్కలు వచ్చినాడు. ఏం చేస్తా? కొట్టుకుంటావు నువ్వు? నీకు ఇష్టమైన తోటలో ఎవరు ఎడ్లు పడి అంట. అసలు మాట్లాడడం. మనం కావాలని ఇష్టపడి పెంచుకున్న ఆ మొక్కలకి, ఫ్లవర్స్కి ఎవరైనా వచ్చి కోసేస్తే ఏం చేస్తా? అసలు ఊరుకుంటావు నువ్వు? చాలా మాట్లాడుతుంది ఈ మధ్య. ఇప్పుడు యోధా ఆయన ఇష్టమైన ప్రజలు. ఏం జరిగిందంటే ఎట్లాంటి యోధా ప్రజల మీదకి అశూరీయులు ఏం చేస్తారు తెలుసా? దాడి చేయబోతున్నారు. దాడి చేస్తున్నారు కూడా. అశూరీయులు దాడి చేస్తే అశూరీయులు అనుకుంటారంట ఏమన్నా తెలుసా? యోధాను లేపేద్దాం. మన శత్రువు అయిన అపవాది అనుకుంటాడంట మనను కూడా ఏం చేస్తారు చెప్పండి? లేపేద్దాం అనుకుంటాడంట. అందుకని వాడి విషయంలో అంటున్నాడు, యోధా ప్రజలు అంటున్నాడు, దేవుడు ప్రభువు నువ్వు మాతో ఉన్నావయ్యా, వాడు ఎందుకు లేపుతారు మమ్మల్ని? ఇప్పుడు యెషయా గ్రంథం 8వ అధ్యాయం ఒక్కసారి అన్ని వివరించిన సమయం లేదు కాబట్టి 9వ వచనం. జనులారా రేగుడి, మీరు ఆపండి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇక్కడ దేవుడు జనులారా అంటే ఎవరో తెలుసా? అశూరీయులు. దేవుడు అంటాడు, అశూరీయులారా నా ప్రజలు మీద చేద్దామని వచ్చారు కదా మీరు, రేగుడి. అపవాది కూడా కొన్నిసార్లు మా మీద ఎంత చెబుతాడు కదా. కొన్నిసార్లు మీ ఇంట్లో ఎవరికైనా బాగా కోపం వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు చెప్తున్నాడు? మీ ఇంట్లో ఎవరికైనా కోపం వచ్చింది బాగా, అప్పుడు ఒకళ్ళకి కోపం వస్తే మిగతా వాళ్ళ మీద ఏం చేస్తారు చెప్పండి? ఆ కోపాన్ని వాళ్ళ మీద చూపిస్తారు. దాన్ని రేగడం అంటారు అనమాట. ఇప్పుడు అపవాదికి చాలా గర్జించడం వల్ల కోపం వచ్చేసి ఈరోజు అపవాది ఎవరి మీద రేపుతున్నాడు తెలుసా? తనకి ఇష్టమైన జనం మీద రేపుతున్నాడు. యోధా ప్రజలు ఆయనకి ఇష్టమైన జనము, మనం ఆయనకి ఇష్టమైన ప్రజలు. ఆయనకి ఇష్టమైన ప్రజల మీదకి అపవాది ఏం చేస్తున్నాడు? రేగుతున్నాడు అంట బాగా. ఇది నిజం చెప్పాలంటే అపవాది రేగే కాదు. అయితే మీరు భయపడదు.
ఎందుకు తెలుసా? గుడ్ న్యూస్. దేవుడు మన పక్షాన ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనకు తోడే ఉన్నాడు. అందుకే నా మాటలో జనులారా, ఓ అశూరులారా రేగండి, ఏమైపోతారు తెలుసు, మీరు ఓడిపోతారు నడలేదా, మీరు ఓడిపోతారు. అందుకని అపవాది రేగండి, మీరు భయపడతారు. మీ ఇంట్లో అపవాది భయంకరంగా రేగుతాడు, అయినా మీరు భయపడదు. ఎందుకు తెలుసా? ఒక్కడే గుర్తుపెట్టుకోండి, దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు. ఒకవేళ అపవాది లేకుండా శ్రమలు రేగుతున్నాయా, కష్టాలు రేగుతున్నాయా, బాధలు రేగుతున్నాయా, పుండు మీద కారం చల్లినట్టుందా? కంగారు పడదు. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు మనతోనే ఉన్నాడు. ఏంటి అసలు నీ కంగారు? దేవుడు మనతో ఉంటే నీకేంటి పోయేదేమో. వాడు ఎంత రేగినా, ఒక్క బాగా మరుగుతూ ఉంది, ఒక్క భయంకరంగా మరుగుతుంది, మా నాన్న పక్కనే ఉన్నాడు, ఏంటి కంగారు? మరుగు ఎంత మరిగినా అగ్ని ఏడంతలా మరుగుతూ ఉంది, ఏమైనా చేయగలిగిందా? అందుకే జనులారా రేగండి, మీరు ఓడిపోతారు. అపవాది ఎంత రేగినా నువ్వేం భయపడాల్సిన పని లేదు. ఒక ఆమె వచ్చిన దగ్గరికి, ఏదో పాస్టర్ గారు ప్రభు నమ్ముకోకముందు అంతా బాగా నమ్ముకున్న తర్వాత ఎక్కువ అయిపోయింది శ్రమ, నమ్ముకున్న తర్వాత ఎక్కువ అయిపోయింది శ్రమ. మరి యేసు ప్రభుకి ఏమనుకుంటామంటే అతను దేవుడేనా అంటే సరే సరే. ఇంకొక ఆమె అంటది, ఏంటోనండి నేను అనుకున్నాను కానీ అనుకున్న సమయంలో అనుకున్నట్టుగా అన్ని జరగాలనుకున్నాను కానీ ఏది జరగట్లేదు, అసలు దేవుడేనా అన్న అమ్మాయి. చూడండి ఎట్లాంటి పరిస్థితులు వస్తాయి. ఏంటోనండి ఎంత ప్రార్థన చేస్తున్నామో, ఎన్ని ఉపవాసాలు అంటున్నామో, అసలు మాలో 3 కార్యాలు జరగలేదండి. 1 మా మనిషి మారట్లేదు, 2 మా అప్పులు తిరగట్లేదు, 3 మా అప్పున అనారోగ్యం వాడట. ఎంత ప్రార్థన చేస్తాం, మరి ఏమనుకున్నామంటే అసలు దేవుడేనా? చూసారా, దేవుడు అంటే ఎవరు అర్థం కావాలి ఈరోజు జనాన్ని. దేవుడు అంటే నువ్వు అర్థం చేసుకునేది. ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తులు దేవుడిని అర్థం చేసుకున్నారా, అపార్థం చేసుకున్నారా? అసలు ప్రార్థన చేయడం నీ పని, ప్రతిఫలం ఆయన పని. వాళ్ళు అది కూడా నువ్వే అనుకుంటావు. ప్రార్థన చేసేది నువ్వే, సమాధానం దేవుడు ఉంటుందని చెప్పేది కూడా నువ్వే. ఇంకెందుకు దేవుడు? ఆ తర్వాత ఇంకా చెప్పిన శ్రమలు ఎన్నో వస్తున్నాయో, శ్రమలు ఎక్కువ వస్తున్నాయంట. ఆ దేవుడు శ్రమలు రావని చెప్పాడా? శ్రమలు ఎంత వస్తాయని చెప్పాడు? ఎట్ట వస్తాయి శ్రమలు? పైన ఎట్ట వచ్చిన చూద్దాం. యెషయా 8 వచ్చాయి, యెషయా 8 వచ్చాయి. శ్రమలు ఎట్ట వచ్చింది చూడండి. 7వ వచనం. కాగా ప్రభువు బలమైన యూఫ్రటీస్ నది విస్తార జలములను అనగా అషూరు రాజును అతని దండంతటిని వారి మీదకి రప్పించును. అవి దాని కాలువలన్నిటిపైగా పొంగి ఒడ్డులో ఉన్నన్నిటి మీదను బొర్లి పారును. అవి యూదా దేశం నుండి వచ్చి బొర్లి ప్రవహించును. అవి కుతికల లోతుగును. దేవుడు అనుమతించిన శ్రమ ఎట్లా ఉంటుందంటే కుతికల లోతు వరకు ఉంది. కుతికల లోతు అంటే ఏంటి? కుతికలు అంటే చెప్పండి, ఏకలు. ఎట్ట బాగానే ఉంది మరి. దేవుడు ఎప్పుడు అనుమతించిన శ్రమ ఎట్లా ఉంటుందో తెలుసా? కుతికల వరకు ఉంటుంది. ఎంత ఎప్పుడు ఇవ్వలేదు. నీ ఆలోచన విధానం మార్చుకోవాలి. సాధారణంగా రబ్బర్ పాము చూసి నిజమైన పాము అనుకున్న నిజమా చెప్పండి. మనం కొంచెం ఉంటే ఎక్కువ చేస్తాం. మనం చేస్తాం లేదా? నిజం చెప్పండి. మనమే చేసుకుని ఎక్కువ చేసుకుంటాం. మనం కావాలని ఎక్కువ కొంచెం అందరూ తెలియజేయాలి. చిన్న సమస్య అందరూ చెప్పి ఏం చేస్తాం చెప్పండి, ఎక్కువ చేసుకుంటాం. కుతికల్లోనే నీ సమస్య పైకి ఏం రాలేదు, కొంచెం హెడ్ బాగానే ఉంది. అందుకే ప్రభు అంటాడు, నీ కుతికల్లో సమస్య కదా, కంగారు పడద్దు. సాధారణంగా మనుషులు కలిపి శ్రమ తప్ప నీకు ఏది రాని అని చెప్పాడు కదా దేవుడు. చెప్పి ఏమంటాడు తెలుసా? జనులారా అంటాడు. ఎవరో అశూరులారా నా ప్రజల మీద మీరు రేగండి. ఆ రేగుతామా అయితే మీరు ఏం తెలుసా? ఓడిపోతారు. అంటే అపవాది రేగినప్పటికీ వాడు ఓడిపోతాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఒకటి దగ్గర వచ్చింది మళ్ళీ దేవుడు వచ్చారు. దూర దేశస్తులారా మీరందరూ ఆలకించండి, మీరు నడుము కట్టుకులను. ఆపండి. దూర దేశస్తులు ఎక్కడి నుంచి వస్తున్నారు? అశూరులు చాలా దూరం నుంచి. అపవాదం కూడా మీ మీద దాడి చేయడానికి ఎక్కడి నుంచి వస్తున్నారు చెప్పంటారా? ఆశ్చర్యపోతారు మీరు చెప్తే. చాలా లాంగ్ నుంచి వస్తున్నాడు. అపవాది స్థానం ఎక్కడో తెలుసా మీకు? బైబిల్ చెప్తుంది తెలుసా? మధ్యాకాశంలో ఉందండి వాడు. ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహం మీ మీద దాడి చేయడానికి వాడు బయలుదేరాడు. చాలా దూరం నుంచి వస్తున్నాడు కదమ్మా. ఎవరు నేను కలుసుకోవాలని కాదు వచ్చేది. నీకు శ్రమ పాలు చేయాలని, నేను ఇబ్బందులు పెట్టాలని, నీకు దేవుడు హాని చేయాలని వాడు ఏం చేస్తాడు? నడుము కట్టుకుంటాడంట. నడుము కట్టుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి మన ప్రతిభ ఉంది ఇక్కడ. ప్రతిభ కొంచెం అక్కడంతా బాగా మురిగ్గా ఉంది, కొంచెం బాగా క్లీన్ చేయమన్నా వెంటనే ఆమె ఏం చేస్తుంది? వెంటనే తిరగేస్తుంది. అంటే
నడుము కట్టుకుంటుంది అంటే అర్థం ఏంటి? ఒక పని చేయబోతుంది అంటే అపవాది కూడా నడుము కట్టుకుంటున్నాడు. అపవాది పని ఏంటి చెప్పండి? ఈ లోకంలో అపవాది పని ఏంటి? ఎవడు చక్కగా యోధ ఆయన ఇష్టమైన ఎవడు చక్కగా కనపడతాడా, ఎవడు చక్కగా ఉంటాడా, దేవుళ్ళు చక్కగా ప్రార్థన చేసుకుంటాడా, చక్కగా వాక్యం చదువుకుంటాడా, చక్కగా మందిరానికి వెళ్తా ఉంటాడు, వాడి మీద పడుతుంది. ఇప్పుడు నడుము కట్టుకుంటాడు వాడు. ఎందుకని? వాడు మనల్ని ఏంటంటే వాడు పాడు చేయాలి, చక్కగా వచ్చేవాడు రానియకూడదు, చక్కగా ప్రార్థన చేసుకుని చేయకూడదు, అనేక రకాలుగా వాడిని దాడి చేసి వాటిని నడుము కట్టుకొని వాడిని రొమ్ము చేయాలని అపవాది గొప్ప పనిగా పెట్టుకున్నాడు. అసలు అపవాది పనులన్నా ఏంటో తెలుసా? అపవాది పనులన్నా ఏంటంటే దేవుని మందిరంలో ఉన్న బిడ్డలని దేవుని కార్యం కూడా చేయాలని కంకణం. అందుకే మేము చాలా ఇబ్బంది పెడతా ఉంటాడు. ఆయన విచిత్రం చెప్పంటారా? అపవాది నడుము దూరం చేసేస్తున్నారా? మీరు అందరూ ఆలోచించండి. వాడు నడుము కట్టుకుని ఏమైపోతున్నాడు చెప్పండి? ఓడిపోతున్నాడు. ఎందుకు ఓడిపోతున్నాడు? దేవుడు మన పక్షాన ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనకు తోడే ఉన్నాడు. మూడు మాట మర్చిపోకూడదు. అసలు మూడు చిన్న ఆరాధన పాయింట్. ఈరోజు మొత్తం 8 పాయింట్ దాంట్లో ఒక పాయింట్ చెప్పుకుంటాం. యేసయ్య మన పక్షాన ఉన్నాడు. ఉంటే అపవాది రేగినను ఓడిపోతున్నాడు, అపవాది నడుము కట్టుకునను. మళ్ళీ కింద చూడండి, అదే మాట వచ్చింది మేడం. అప్పుడే కాదు, ఆ వచనం మళ్ళీ చూడండి, రెండోసారి వచ్చింది. నడుము కట్టుకునను చూసారా? 2 సార్లు వచ్చింది ఇక్కడ. అంటే అదేంటి? ఒకసారి కనవలేదు, మళ్ళీ కట్టుకుంటాడు. ఒకసారి నీ మీద దాడి చేశాడు, ఒకసారి నీ మీద పనిగా వచ్చాడు, వాడు కుదరలేదు, మళ్ళీ పట్టుకుంటాడు. ప్రయత్నం చూడండి. అపవాది ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తాను తెలుసా? నేను మనం కూడా చెప్పాను, ఉదయాన్నే మేము లేకుండానే మిమ్మల్ని పడగొట్టాలని ఎన్ని వేయాలనుకుని మీ దగ్గరికి 1,00,000 వేయాలి. భయం వేస్తుందా? అయితే మిమ్మల్ని కాపాడటానికి యేసయ్య పక్కనే ఉంటాడు. పక్కనే నా పక్కన యేసు ప్రభు ఉంటే 10 కోట్ల మంది దెయ్యాలు వచ్చినా సరే నేను భయపడతానా? నేను అదే చెప్తున్నాను. మీరు ఎప్పుడు ఒక సైడ్ చూడవద్దు, మీరు 1 సైడ్ చూడొద్దమ్మా. నేను ఇప్పుడు ఈ మాట చెప్తుంటే అమ్మో అపవాది అట్లా చెప్తాడా, అమ్మో అపవాది అట్టాడు పడుకుంటాడా, మడి పడుకుంటాడా, అమ్మో ఈ మొక్క వదిలేదమ్మా మీరు ఆరాధన చేయాలంటే అది కాదు. ఇంకో సైడ్ చూడండి, దేవుడు మనతో ఉన్నాడమ్మా, నాకు కనపడదు. వాడు రేగినను ఓడిపోతున్నాడు, వాడు నడుము కొట్టిన 2 సార్లు నడుము కొట్టుకోవడం ఉంది అక్కడ. 2 సార్లు నడుము కొట్టుకుంటాడు. అంటే వాడు పనదే దొంగతనమును, నాశనమును, హత్యను చేయుటకు తప్ప మరి దేనికి వస్తాడు? అపవాది దొంగ మంచోడా? పొరపాటున అనేరమ్మా, వాడు ముద్దు పెట్టలేకపోతాడు. పొరపాటున అపవాదిని ఎంత మంచోడు అంటే ఇక నేను చూస్తాడు, చూడు నీకు పని పడతాడు, నీతో సహవాసం చేస్తాడు, నేను మామూలుగా ఆడుకుంటాడు, వాడుకుంటాడు. అందుకే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వాడు నడుము కొట్టుకున్నా ఓడిపోతున్నాడు. తర్వాత అపవాది ఆలోచన చేస్తాడు తెలుసా? మీ మీద ఉన్నాం ఆలోచన చేస్తున్నాడు కదా. అపవాది ఆలోచన తెలుసా? వాడు మామూలు ఆలోచన కాదు, అవన్నీ పనికిరాని. అసలు అపవాది గురించి ఆలోచనలు ఒక్కటైనా పనికొస్తాం. నేను అందుకని వాడు ఆలోచన అనుకోవడం. అయినా మీరు భయపడరు. అపవాది మీ పట్ల ఎన్ని ఆలోచనలు ఏమో తెలుసా? ఎన్ని ఆలోచనలు అంటే అసలు వాడి ప్రణాళికలు, వాడి ప్లాన్స్ చాలా ఉంటాయి. ఎవరొస్తుంది మీరు బాధపడుతున్నాడు వాడు ఈ మధ్య. మేము చూసేటప్పుడు సంబంధం రావట్లే వాడు. ఎవరమ్మా? దేవుని సేవకులు, తల్లిదండ్రులు చూసేటప్పుడు ఆగట్లా పిల్లలు. ఏం చేస్తాడు చెప్పండి? వాడు ఆలోచించండి. పేరెంట్స్ చూసిన మ్యారేజ్ కాదు, దేవుని చిత్తాల్సిన మ్యారేజ్ జరగకూడదు, ముందుగా ప్రేమ చేయాలి చెప్పండి, వెళ్ళిపోవాలి. అసలు ఆ పెళ్లి దాకా ఆలోచిద్దాం ఈరోజు. వాడు ఆలోచించడానికి చాలా జాగ్రత్తగా మీరు కసి కట్టాలి. కానీ వాడి ఆలోచనలు లోకల్లో వాళ్ళ మీద పార్టీ కానీ మన మీద పారవు. గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఎందుకు తెలుసా? వాడు ఆలోచన చేసుకుంటున్నాడు. ఎర్ర సముద్రం ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు. విడిపించబడి ఎక్కడికి వెళ్తున్నారు? కనానుకు ప్రయాణమయ్యారు. ఈ లోపు అపవాది అంటున్నాడంట, ఏమన్నాడు? డాడెట్ నాకు అడ్డం తిరిగింది, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని నేను ఎందుకు పాలించాను అనుకున్నాడు. పొగరం అనుకుని వేసుకున్నాడు. పెద్ద శ్రేష్టమైన 600 రథాలు మనం పెట్టుకోడు వచ్చింది క్విజ్లో. 600 రథాలు వేసుకున్నాడు. చక్కగా ఎంతమాన తరుముతూ తరిపెట్టేప్పుడు వాడు ఆలోచన తెలుసా? నేను తరిమి నా కత్తి దూసి వాళ్ళని చంపేసి వాళ్ళని ఆ సముద్రంలో పట్టుబట్టేస్తాను, ఒక్కొక్కటి అందరూ చంపేస్తాను అనుకుని బయలుదేరాడట. అపవాది ఆలోచన చూడండి. చూస్తారు బైబిల్లో నిర్గమాకాండం 14 వాడు ఆలోచన చూస్తే మీకు ఎట్లా ఉండదో. నిర్గమాకాండం 14 అపవాది ఆలోచన కొత్తగా చదువుతున్నాం. నిర్గమాకాండం అందరూ 14 తెరవేయడం అని మాట్లాడుతున్నారు ఎవరైనా? నిర్గమాకాండం 15వ అధ్యాయం 9వ తరివేయడం కలుసుకునేది, లోపల సోపు పంచుకునేది, వాటి వలన ఆసక్తి తెచ్చుకునేది, నా కత్తి దూసేది,
వారిని నాశనం చేయనని శత్రువు అనుకును. శత్రువు యొక్క ఆలోచన చెప్పండి, తరవాలి వెళ్ళి వాళ్ళని చంపేసి వాళ్ళ దగ్గర దోపు సంబంధం తీసుకోవాలి, నా ఆశ తీర్చుకుంటాను, నా కత్తి దూస్తాను, ఇంకా నా చెయ్యి వాళ్ళ దగ్గర నాశనం చేసేయాలి అని అనుకుంటాడు అపవాది. కానీ మీరు చదువుకున్న వాక్యంలో వాడు ఆలోచన చేసుకునేను వ్యర్థం. అపవాది ఆలోచనలు మీ పట్ల జరగవు. ఎందుకు తెలుసా? ఎందుకు జరగవు చెప్పండి? దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మన పక్షాన ఉన్నాడు, దేవుడు మనకు తోడే ఉన్నాడు. అపవాది రేగినా వాడు ఓడిపోతాడు, అపవాది నడుము పట్టుకులను ఓడిపోతాడు, అపవాది నడుము పట్టుకులను ఓడిపోతాడు. అపవాది ఆలోచన చేసినా అది ఏమైంది చెప్పండి? వ్యర్థమైపోతుంది. అందుకని మన పట్ల దేవుని ఆలోచన తర్వాత మాట పలికినను అది నిలవదు. అపవాది ఎన్నో మాటలు పలుకుతాడు. ఓ హిజ్కియా కాలంలో వచ్చాడు ఒక అపవాది, పశువులు సంఘరేపు వచ్చి రంకెలేశాడు. అది మీకు తెలుసలేదు, బొలియా ఎన్ని రంకెలేశాడు? బొలియా ఎన్ని రోజులు రంకెలేశాడు తెలుసా మీరు? ఇశ్రాయేలు ప్రజల మీద 40 రోజులు ఎన్ని రంకెలేశాడు తెలుసా? రెండా చూసుకున్నాం. చివరికి ఏమైంది? ఒక దెబ్బ పడిపోయాడు. అష్టోలు బాగా చెప్పుకుంటాం మనం. వాడు రకంగా రంకెలు అయిపోయింది, రకం బాగా చెప్పుకున్నా ఉంటాం. అందులో అపవాది వేసే రంకెలు, అపవాది వేసే ఆ కేకలు అవి నిలవవు, జరగవు. చదువు నీ అంతు చూస్తాను చూడు అంటాడు. నేను ఏం చేస్తాను చూడు, అసలు నిన్ను మీ అమ్మ కార్యక్రమం చేస్తాను, నిన్ను అసలు నీ భార్య కార్యక్రమం చేస్తాను, నిన్ను అసలు దేవుడి కార్యక్రమం, నిన్ను ఏం చేస్తాను కూడా అంటాడు. అయితే బైబిల్ చెప్తుంది ఆ మాటలు నిలవవు. ఇప్పుడు చదవండి, ఆ మాట నిలవదు. దేవుడు నాతో, చూసారా? దేవుడు మనతో ఉన్నాడు. చూసారా? దేవుడు మన పక్షాన అంటే ఇదే ప్రమాణ వాక్యం. చిన్న మాట, దేవుడు మనతో, అదే ముందు మనతో, దేవుడు మాతో ఉన్నాడు. అసలు ప్రేమ చేసుకొని వ్యాపారం చేసుకోవడం, వ్యాపారంలో పెట్టుకోవాలి. తెలిసి నేను చెప్తున్నా, ఇంకా పాకెట్ క్యాప్ పెట్టుకుని దేవుడు కూడా తిరగాలి. ఉదాహరణకి మీకు పెద్ద కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, వెంటనే పాకెట్ తీసుకొని చూసుకున్నాను, అమ్మయ్య అని వెళ్ళిపోవాలి. ఎంత ఉపయోగపడిందమ్మా అది నిజం. వాచ్ కండి, వాచ్ చూసుకున్నాం, టైం ఏంటండి, వాచ్ టైం ఏంటంటే వాచ్ చూస్తే ఏం తెలుస్తుంది మనకి? టైం తెలుస్తుంది. అదే ఆ పాకెట్ కన్నా వాక్యం చూస్తే ఏం తెలుస్తుంది? అపవాది బారిపడ్డాడు, వాచ్ చూస్తే వాడు బారిపడ్డాడు. అది వాచ్ కాదు మనం చూసేది ఏం చెప్పండి? దేవుని వాక్యాన్ని చూడాలి. అంటే ఎక్కువ మీరు మాట్లాడితే వాచ్లో పెట్టుకోండి వాక్యం, అక్కడ మంచిదే కదమ్మా మేము. అందుకని చిన్న తలంపు మనం పంచుతున్నాము ఈరోజు. ఏదేమైనా ఎక్కడికి ప్రభు మన పక్షాన్ని ఉంటే ఏం జరుగుతుంది చూశాక, కాబట్టి ఇవ్వలేదు. అందుకని ప్రభు మన పక్షాన్ని ఉండేవాడు. మొదటి ఆరాధన వాక్యం. ఈ ప్రమాణ వాక్యాన్ని కట్టుకోండి, ఈ ప్రమాణ వాక్యాన్ని విచారించండి. కొన్నిసార్లు మీరు నష్టపోయినప్పుడు, బాధపడినప్పుడు, దిగులు పడినప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? ఆ ప్రమాణ వాక్యాన్ని విచారించండి. ప్రభా ఏందయ్యా నువ్వు మాత్రం ఉంటానని చెప్పావు ప్రభా, ఎందుకు ప్రభు నాకు ఇలా జరిగింది అని విచారించి దేవుని దగ్గర ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను దేవుడు తప్పకుండా. మరి ఒక పాయింట్ ఏంటి? ఆరాధన పాయింట్. రెండో పాయింట్ ఏంటి? ఆయన సొంత కుమారుడు. యేసుక్రీస్తుకి సొంత కుమారుడు, తండ్రికి సొంత కుమారుడు అమ్మా. ఆ మూడు సొంత కుమారుడు ఏం చేశాడు? ఆయన నీతి మంతులుగా తీర్చేవాడు. తనకు 4 పాయింట్ చూసారా? 5వది చనిపోయాడు మన కొరకు నిజంగా. 6 పాయింట్ లేచిన వాడు. 8వ పాయింట్ దేవుని కుడి పార్శ్వన కూర్చున్నాడు. 8 కాబట్టి ఆరాధన వచనాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన చేద్దాం. క్లుప్తంగా ఒకరికొకరు చక్కగా చేయాలి.
తీసుకొని దేవుడు చూడండి మన పక్షాన ఉండేవాడు. అంతేకాదు ఆయన నీతిమంతుడిగా మనం పిలిచాడు, మన పక్షాన విజ్ఞాపన చేసేవాడు. అంతేకాదు మరి శిక్ష విధించేవాడు, తప్పు చేస్తే మరి శిక్ష విధించేవాడు కూడా ఆయన. ఎవరు నాకు వేయలేదు, ఆయన వేస్తేనే వేస్తాడు, ఆయన వేసేదే శిక్ష. అంతేకాదు ఆయన మన కొరకు చనిపోయినవాడు. యేసుక్రీస్తు ప్రభు తండ్రికి సొంత కుమారుడు. మరి ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. మరి అన్నింటికంటే ముఖ్యంగా అపవాది మన మీద ఎంత ఎగినా, మరి ఎన్ని ఆలోచనలు మన మీద చేసినా, మరి అంతేకాదు ఎంత నడుపు పెట్టుకున్నా, ఎంత మన పట్ల పనిగలిగినా, ఎన్ని మాటలు పలికినా అవి నిలవు, అవి అర్థమైపోతాయి, అవి ఓడిపోతాయి అని దేవుడు వాక్యం చెప్తాము. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు, మనకు తోడై ఉన్నాడు. అందుకే కన్యక గర్భవతికి కుమారుని ఆయన ఇమ్మానుయేలు పేరు పెట్టాడు. అదే మనకు సూచన, దేవుడు మనతో ఉండటమే సూచన. అందుకే మనందరం కలిసి ప్రభుని ఆరాధించేద్దాం. అందరం కూడా స్తుతికి పాత్రుడా, స్తోత్రముడా, శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా. నా కృప నిన్ను విడువదంటివే, నా కృప నీకు చాలునంటివే, నాకేమి కొదువా. స్తుతికి పాత్రుడా, స్తోత్రముడా, స్తుతిమైన నిరీక్షణతో శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా. ఇహ పరముందునా నీవే నాకని, ఇక ఏదియో నాకు ఆశ్రయలేదని, స్వాస్థ్యమే నీవని. ఇహ పరముందునా నీవే నాకని, ఇక ఏదియో నాకు ఆశ్రయలేదని, స్వాస్థ్యమే నీవని. స్తుతికి పాత్రుడా, స్తోత్రముడా, శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా. ప్రభా స్తోత్రం నాయన, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈరోజు మేము కూడా మరి అందరితో కలిసి అయ్యా మేము కొద్దిగా కలిసి ప్రభా మరి క్లుప్తంగా మేము ఎదుట ఆరాధన చేసుకుంటా ఉన్నాం ప్రభా. హృదయపూర్వకంగా నేను స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈరోజు మేము చదువుకున్న ఆరాధన వచనాలలో లేఖనాల్లో ప్రభు మేము చదవబడిన వాక్యం దేవుడు మాతో ఉన్నాడు అనే ఒక ప్రమాణ వాక్యం చదువుకున్నాం ప్రభా. అది మా హృదయాల్లో పట్టుకోమన్నారు ప్రభా. అంతేకాదు దాన్ని విచారించమన్నారు ప్రభా. తండ్రి ఎంత గొప్ప దేవుడు నాయన. కావాలంటే చూడండి, విచారించండి, ఏం జరిగిందో చూడండి. మరి ఆది నుంచి శత్రువు ఎగుతూనే ఉన్నాడు ప్రభా, ఎగుతూనే ఉన్నాడయ్యా. ఆది నుంచి వాడు ఆలోచన సాగుతానే ఉన్నాయి ప్రభా. ఆది నుంచి ఆదిశాఖమైన మహాకటశాఖం ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా వాడు మాటలు చెప్తానే ఉన్నాడు ప్రభా. వాడు నడుపు కట్టుకుని ఉంటా ఉన్నాడు. కానీ చివరి జరుగుతుంది ఏంటంటే అన్ని లేఖనాలు చూసినప్పుడు, లేఖనాలను పరిశోధిస్తున్నప్పుడు, లేఖనాలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వచ్చే రిజల్ట్ మేము చూస్తూ ఉన్నాం ప్రభా. ఓడిపోతున్నాడు, ఓడిపోతున్నాడు, ఓడిపోతున్నాడు అయ్యా. నిలబడలేదు ప్రభా. మా జీవితాల్లో కూడా మేము చూసామయ్యా. మా జీవితాల్లో కూడా చాలాసార్లు వాడు మమ్మల్ని ఏదో చేయాలనుకున్నాడు. చివరికి జరిగింది ఏంటంటే ఓడిపోతా ఉన్నాడు అనే విషయం తెలిసింది. ఇదంతా ఏంటంటే మీరు మాతో ఉంటారని బట్టి ప్రభా. ఇది ఎప్పుడు మాతో మీరు ఎప్పుడు మమ్మల్ని విడిచిపెట్టని చెప్పారు. ఈ మానవుడు దేవ నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. ఈరోజు మాతో ఉండటం కొరకే పరలోక రాజ్యాన్ని వీడి మన భూలోకంలో మా కొరకు మీరు లోకానికి వచ్చారు. చనిపోయి మృతుల నుంచి లేచి అయ్యా ఇదిగో సజీవుడివై పరలోక రాజ్యానికి వెళ్ళి ఆత్మరూపిగా మా మధ్యలో మాలో నివాసం చేస్తున్న దేవుడు అని నేను ఎంతో ఆరాధిస్తూ స్తుతిస్తూ నా హృదయపూర్వక స్తుతి ఆరాధన యేసు నామములోనే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఎవరైనా సరే మీ జీవితంలో ప్రభు చేసిన ఇవి కూడా మీరు ఇంకా వారం వారం కూడా
అబ్జర్వేషన్లో ఉండాలి. మనం యేసుప్రభుని నమ్ముకున్నాం కాబట్టి ప్రతి అబ్జర్వేషన్లో ఉండాలి. ప్రభు నాకు ఏం మేలు చేస్తున్నాడు, అసలు ఈ వారంలో ఏ సమస్యలు ఉన్నాయి అని మనం ఎక్కువ ఆలోచించదు. కానీ ఈ వారంలో దేవుడు నాకు ఏం మేలు చేస్తున్నాడు అని ఆలోచించండి, మీకు మేలు లేదు. పోయిన వారం నాకు సమస్యలు ఉన్నాయి, మీకు వచ్చే వారం సమస్యలు ఉంటాయి అనుకోండి, ఓకే అనుకుంటారట. ఏమనుకుంటారు? పోయిన వారం దేవుడు నాకు మేలు చేశారు, వచ్చే వారం నాకు మేలు చేస్తున్నాడు కాబట్టి నేనేం చేయాలి? సాక్ష్యం చెప్పాలి. ఇట్లాంటి గొప్పగా పెట్టుకోవడం. మరి లాస్ట్ వీక్లో ప్రభు మీ జీవితాలు చేసిన విషయాలు సాక్షిలో ఎవరైనా పంచుకుంటే పంచుకోండి, ఎవరైనా చెప్పవచ్చు. దేవుడు చేసిన క్లుప్తంగా 2 నిమిషాలు చక్కగా నేను చెప్పుకోవచ్చు. జైలు కూడా రమ్మన్నారంటే చక్కగా అలవాటు ఉంటాను. మార్మల్స్ పొందారు. మార్మల్స్ చప్పట్లు బట్టి రాదని నాకు అర్థమైంది. ఎందుకంటే ఇట్లాగే ఇది ఇలా అన్నా అనమాట. ఈరోజు ఈ వారం అంతా మరి వాక్యం చదువు గొప్ప లెక్క చేయి, వాక్యం చదవట్లేదు వాడు. చిన్న గ్రూప్లో చక్కగా చదువుతున్నారు. ఇది ఒక మంచి సాక్ష్యం. ఈ వారం అంతా రోజుకి ఎంతో కొంత సమయం నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రార్థన మాత్రం చేసుకుంటానే ఉన్నాను. అలా చేయాలి కదా ఒకసారి. అందరూ ఉన్నారు చూసారు. మామూలు విషయం కాదు. ఎంతో కొంత నన్ను వచ్చేవారు మా వంశాన్ని కూడా చెప్తారంట. ఇది కూడా నిజంగా ఎంత మంచిదమ్మా. దేవుడికి కృతజ్ఞత చెల్లించాలి. ప్రార్థన చేయడం గొప్ప విషయం. ఇక మూడవది, ఈ వారంలో కొత్త వ్యక్తిని కనీసం ఒక్కడికైనా నేను సువార్త ప్రకటించాను అని ఒకసారి చేశాను. దానిలో ఒక ఎవరు ఏం పేరు చెప్పింది? పేరు బాగా ప్రార్థించాడు. దానిలో వచ్చేవారు తీసుకురావాలి. దేవుని ప్రార్థించారు. సువార్త ప్రకటించిన గొప్ప విషయం, తీసుకురావడం గొప్ప విషయం. మరి బాగా ప్రయత్నంగా చేయాలి. అలా చేయడం ఒక కొత్త వ్యక్తిగా వేసుకోవడం చెప్పి మంచిది కదా. అట్లాంటి కూడా మనం అందరూ ఉన్నట్టు శ్రేయస్కరం ఒకటి. ఇదొకటి నేను ఈ వారం నేను ఎక్కడా కూడా అపవాదికి చోటు లేదు, అపవిత్రతకి అపవిత్రతకి నేను ఎక్కడా చోటు ఇవ్వలేదు అన్నాడు. ఒకసారి చేయాలని అయ్యాక అడగలేదు. చూసారా ఎంత మంచి సాక్ష్యం లేదు నిజంగా. అసలు మనం అపవిత్రత చోటు ఇవ్వకుండా నిజంగా మన ముందు సంవత్సరం అంటే ఎంత మంచి సాక్ష్యం చేశా. అసలు మనం ఏదో అనుకుంటాం, ఏవో కాదు, ఇవి చాలా మనకు సాక్ష్యాలు. ఒక్కడు కూడా లేకపోతే భయం ఇస్తున్నారు. చాలా మంది చెప్పారు దేవుడికే మహిమ. చాలా సంతోషం. ఈ వారంలో మీకు ఎన్నో శ్రమలు ఎదురయ్యాయి. ఆ శ్రమల్లో దేవుడు ఖచ్చితంగా ఆ శ్రమలు మీరు భయపడకుండా మరి దేవుడిని బట్టి ముందుకెళ్తా ఉన్నారు. వాటిని జయించగలిగాం అన్న ఒకసారి చేతులు ఎత్తున్నారు. ఇది చాలా ఈ చాలా నేనే చెప్తూ వస్తాయి సాక్ష్యాలు. దేవుడు ఈ వారంలో మనం చేసిన కార్యాలన్నింటిని బట్టి దేవుడు ఎంత స్తుతితో ప్రార్థిస్తున్నాం. అందరూ ప్రార్థించండి. ఇప్పుడు వరకు చెప్పిన సాక్ష్యాలన్నింటిని బట్టి కూడా మరి బ్రదర్స్ నుంచి ఒకటి ప్రభుని స్తుతించడం చిన్న మాట, చిన్న క్లుప్తంగా. మొదటి సమయాలు కాదు అందరూ కూడా మొదటి సమయాలు కాదు 7వ అధ్యాయం 3వ వచనం. మొదటి సమయాలు 7వ అధ్యాయం 3వ పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పుకొని ఆయన సేవించండి.
అండర్లైన్ చేసుకున్నాం. పట్టుదల అనే మాట అండర్లైన్ చేసుకున్నాం. పట్టుదల, దేవుని పెట్టలేదు మనకి పట్టుదల ఉండాలి. పట్టుదల అంటే నేను ఎప్పుడు కూడా అందరితో చెప్తూ ఉంటాను ఈ మాటని. మీరు ఏదైనా సాధించాలనుకుంటారు, మీరు ఏదైనా సాధించాలి, దాన్ని నేను ఏమంటానంటే ఒక గోల్ అన్నమాట, గురి. చదువుకునే పిల్లలకి చాలా గోల్స్ ఉంటాయి. ఐఏఎస్ అవ్వాలని, ఐపీఎస్ అవ్వాలని ఏవో ఉన్నాం. ఒక గోల్, మంచి గోల్స్ ఉంటాయి. మంచి ఏదైనా మంచి విషయం మనం ముందు పెట్టుకొని దాన్ని మనం ఫాలో అవ్వాలి, దాన్ని సాధించాలి. దాన్ని సాధించాలంటే ఖచ్చితంగా మనకి ఏమొస్తాయి చెప్పండి? ఒక మంచి గోల్ సాధించాలంటే ఏమొస్తాయి? మనకి కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. మనం గోల్ పెట్టుకున్నాం, మనం మందిరం స్టార్ట్ అవ్వక ముందే పాజిటివ్ ప్లేస్లో మనం ప్రార్థన చేసుకుని వాకింగ్ చెప్తున్నాం. ఏంటి మన గోల్ చెప్పండి? మేము మా దేవుని మందిరంను విడిచిపెట్టము. నాకు వెంటనే కాటే వస్తుందంటే ఒక 5 నిమిషాలు మీరు మందిరం రావడం ఆలస్యం అయితే ఆ తీర్మానం ఏమైంది అట్లా అనుకుంటాను నేను. నాకు ఇప్పుడు చేతి ఇప్పుడు కొంచెం లేట్ అయింది కదా, మనసులోకి వచ్చేసింది అక్కడ. అదే మన యొక్క వాక్యం చెప్తున్నాను, ఎలా వచ్చేసింది? ఇప్పుడు లక్ష్మణుడు రాకపోయినా కానీ అదే థాట్ వచ్చేస్తుంది లోపల. ఎందుకంటే మనం గురి పెట్టుకున్నాం కదమ్మా, మన గురి అదే పట్టుదల ఉండాలి. ఆ విషయంలో ఎన్నో వస్తాయి, ఆటంకాలు వస్తాయి, అడ్డుపాట్లు వస్తాయి, ఎన్నో వస్తాయి. ఎన్ని వచ్చినా సరే ఆ పని విషయంలో మనం కేవలం ఏం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒక లక్ష్యాన్ని సాధించాలి, మంచి రిజల్ట్స్. అసలు మీకు తెలుసు లేదు, దేవుడు లేకుండా పేతురు ఆ రాత్రంతా చేపలు పడ్డానికి ఏం చేశాడు చెప్పండి? వాళ్ళు వేస్తానే ఉన్నాడు, రాత్రంతా ప్రయాసపడ్డాడు. ఒకసారి వేసాడు, రెండోసారి వేసాడు, పట్టుదల కలిగి ఉంటాడు. దేవుడు లేకుండా పట్టుదల కలిగి ఉంటాడు. దేవుడు లేకుండా తన వలలు ఆ సముద్రంలో వేసినప్పుడు చేపలు దొరికిన ఒక్కటంటే ఒకటి. దేవుడితో ఉండి దేవుడు చెప్పినట్టు చేస్తే బట్టి ఎన్ని పడి అసలు నేను అనుకుంటే చాలాసార్లు దేవుడు కలిగి ఉన్న మనము ఎంత పట్టుదల ఉండాలి. ఏ విషయంలో పట్టుదల ఉండాలి మనకి అంటే దేవుడు వైపు తిరిగే విషయంలో, దేవుడు వైపు తిప్పబడాలి. పాత నిబంధనలు అంటాడు, ఏమంటాడు తెలుసా? మరి చాలా మంది అంటే యేసుప్రభువు అన్నాడంట, మీరు నా వైపు చూడండి అంటే వాళ్ళంట వాళ్ళ ముఖాలు దేవుడి వైపు తిప్పకుండా వాళ్ళు వీపులు తిప్పుతున్నారంట. వాళ్ళు యేసుక్రీస్తు గ్రంథంలో అయితే వాళ్ళంట తూర్పున సూర్యుడు ఉదయిస్తూ ఉంటే సూర్యుడు నమస్కారం చేయడానికి ముఖాలు తిప్పారట, యేసుప్రభువు యొక్క ఆలయానికి వీపులు తిప్పారట. అంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాల వైపు, లోక సంబంధమైన ముచ్చట్లు, లోక సంబంధం వాటి వైపు ఏమో తిరుగుతున్నారు, ఇటువైపు తిరగట్లా. అదే చెప్తున్నాడు అనమాట, జాగ్రత్త. మన ఇక్కడ ఒక బ్రదర్ నాకు ఫోన్ చేసి ఒక బిజినెస్ పెడుతున్నాను, మరి ఆల్రెడీ ఒక జాబ్ చేస్తున్నాడు, దాంతోపాటు ఒక చిన్న బిజినెస్ పెట్టబోతున్నాడు, పెట్టమంటావా అని అడిగాడు అనమాట. ఈ విషయంలో చిత్రం ఏంటంటే అన్నాను, పెట్టడం మంచిదే, క్లిక్ అయ్యి ఖచ్చితంగా జాబ్ నువ్వు పెట్టబోయే బిజినెస్ తప్పకుండా క్లిక్ అయింది. అయితే ఒకటి నేను ఒకటే చెప్పే జాగ్రత్త, దేవునికి దూరం కాకుండా చూసుకో, దేవుని దగ్గర చూసుకో. దేవునికి దూరం ఏది ఉంటుంది, అది ఎంత ప్రాఫిట్ వచ్చినా సరే, ఎంత మంచి శాలరీ వచ్చినా సరే. ఎందుకంటే దేవునికి దూరం అయిపోతే మనకు అసలు కాన్సెప్ట్ ఏంటి, మన మ్యాటర్ ఏంటి చెప్పడమ్మా, ఏది చేస్తే దేవుని కోసమే కదా మనం. అది మిస్ అయింది అనుకోండి, ఉపయోగం లేదు. అందుకని పట్టుదలతో మనం చేయాల్సిన మొదటి పని ఏంటి తెలుసా? దేవుడి వైపు తిరగాలి, దేవుడి వైపు తిప్పాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే మన హృదయాలు దేవుడి వైపు తిప్పాలి. ఏమిటో అన్నీ తిరుగుతుంది కదా, హృదయమే తిరగదు. మన హృదయం దేవుడి వైపు తిరుగుతుంది అన్న గుర్తేంటి తెలుసా? అది దేవుడికి మాత్రమే తెలుస్తాం. మన హృదయం దేవుడి వైపు తిప్పాలి. హృదయం తిప్పకుండా ఇంకెన్ని తిప్పుకున్నా ఆయన మనకు ప్రసన్నుడు అవ్వడు. అందుకని పట్టుదల ఉండాలి హృదయానికి. అసలు మన హృదయం చాలా మోసకరమైంది, హృదయం చాలా కఠినమైంది, అంత తొందరగా వంగదా మీకు. హృదయం తొందరగా వంగదు, ఎంత వచ్చినా వంగదు. అసలు మన హృదయం అన్నిటికంటే మోసకరమైంది ఏంటి తెలుసా? నా హృదయం నన్నే మోసం చేస్తుంటాను. అక్క వాళ్ళని ఇంటి వాళ్ళందరూ అందరూ నిజంగా వాళ్ళే తప్పు, నేను మంచోడిని అనిపిస్తున్నాను. అందుకే మన హృదయాన్ని ప్రభు దగ్గర పెట్టి వంచాలి, విరవాలి, మలుచుకోవాలి. ప్రభు నా హృదయంలో ఎక్కడ తగ్గిపోతున్నానో నాకు సహాయం చేయ ప్రభు అని సరైన పశ్చాత్తాపంతో ప్రభు మన దగ్గర పెట్టాలి. దేవుడు చెప్తాడు, మన హృదయాన్ని తిప్పాలి ప్రభు వైపు. అందుకే ప్రభు అన్నాడు, నువ్వు నా తట్టు తిరిగితే నేను నీతో తిరుగుతానని చెప్పాడు. నేనేమన్నాడు దేవుడితో, నేను నీతో తిరగలేను ప్రభా, అయితే నేను తిప్పుతాను. ప్రభు తిప్పుకోవడం ఎలా ఉంటుంది చెప్పండి? చాలా డేంజరస్గా ఉంటుంది అన్నమాట. అందుకే ఆయన తిప్పుకోకముందే మనం తిరగాలన్నమాట. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడి వైపు తిరగకుండా చాలా అటు ఇటు అని చెప్పేసి రకరకాలు వెళ్ళిపోతూ ఉన్నారు. హృదయం తిప్పబడకపోతే వాళ్ళకి శ్రమలు వచ్చాయి. అప్పుడు ఎప్పుడైతే సమయం ద్వారా ఆ మాట విని వాళ్ళ హృదయాన్ని దేవుడి వైపు తిప్పారో అప్పుడు వెంటనే వాళ్ళ సమస్యని పోయిందంట. అది ఒకటి, పట్టుదలతో మన హృదయాన్ని దేవుడి వైపుకి తిరగాలి, తిప్పాలి. ఇది ఒకటి. రెండో పాయింట్, మరి
సామెతల గ్రంథం 4వ అధ్యాయం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం. మొత్తం 3 విషయాలు చెప్పేసి ముగించేస్తాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. 4:4 ఆయన నాకు బోధించు ఇట్లా నేను నీ హృదయం పట్టుదలతో నా మాటలను పట్టుకొని నీకు మోచాలి. రెండోది ఏంటి తెలుసా? దేవుడు చెప్పిన మాట చాలా ముఖ్యం. వాటిని పట్టుదలతో పట్టుకోండి, గట్టిగా అడగండి, మాటలు పట్టుకుని అడగండి. ప్రభు నువ్వు సెలవు ఇచ్చావయ్యా, నువ్వు మాట్లాడావు ప్రభా, నాకు ఈ వాగ్దానం ఇచ్చావు ప్రభా, అది ఒకలాంటి నెరవేరాలి నా జీవితంలో అని సామెతలు 4:4 ప్రకారం మనం చెప్పవలసిన మాట ఏంటంటే ఆయన మాటలను మనం ఏం చేయాలి? పట్టుదలతో పట్టుకోవాలి. అసలు మీకు తెలుసు లేదు, బైబిల్లో ఒక స్టోరీ జరిగింది. స్టోరీ అంటే జరిగిన విషయం. ఒక ప్రధాని ఉన్నాడు, తెలుసు లేదు మీకు. ఆ ప్రధాని కుమారుడికి జబ్బు చేసింది, జ్వరం వచ్చింది, బాగా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటే ఆ ప్రధాని ఏం చేశాడు తెలుసా? అన్నింటిని వదిలిపెట్టి ఎక్కడికి వచ్చాడు? యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు తెలుసా? యేసుప్రభు ఇంటికి తీసుకెళ్ళిపోయి ఆయన చెయ్యి వాళ్ళ అబ్బాయి మీద పెట్టి ప్రార్థన చేయించుకొని వెళ్ళాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నా తెలుసా? నేను రానున్నాడు అంతే అనుకుంటా. వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని చెప్పాడు. ఒక మాట చెప్పాడు అంతే, వెళ్ళు, నీ కుమారుడు, నేను వస్తే నా నమ్మవా అని చెప్పి, నేను రాను కానీ నేను మాటిస్తున్నాను, ఈ మాటను పట్టుకుని వెళ్ళాడు. అప్పుడు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అనే మాటను పట్టుకుని పట్టుదలతో ఏం చేస్తున్నాడు? వెళుతా ఉన్నాడు. అయ్యో యేసుప్రభు వస్తాను అనుకున్నాను, ఈయన రాలేదే, ఈయన అసలు అనుకోవట్లేదు, అసలు అనుకోవట్లేదు. వాళ్ళ ఒక ఆంటీ ఫోన్ చేసి ఆయన బాగోలేదు, క్యాన్సర్ అంటే వాళ్ళు చూడడానికి వెళ్ళి ప్రార్థన చేసి ఆయన దగ్గరికి మంచి దగ్గర ప్రార్థన చేయాలని చెప్పారు. ఎవరు రాదు అని ఆంటీకి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నాకు మొదటి క్లాస్ ఆంటీ అంది, అయ్యా నువ్వు రాకపోయినా పర్లేదయ్యా, నువ్వు పట్టుదలతో ప్రార్థన చేయ్యా, నాకు నువ్వు వచ్చి నేను మంచి దగ్గర ప్రార్థన చేసిన అవసరం లేదే, ఆయన పట్టుదలతో కూడా దేవుడు నీకు ఇచ్చిన మాటలు పట్టుకుని ప్రార్థన చేయమని నాకైతే ప్రయాసం అనిపించిన మాట నిజమే కదమ్మా. పట్టుదలతో దేవుడు ఇచ్చిన మాటలు ఏం చేయాలి? పట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్రధాని వెళ్తూ వేసుకోవడం చెప్పిన మాట పట్టుకుని వెళ్తా ఉంటే ఇంకెందుకు కూడా వెళ్ళకముందు వాళ్ళు వచ్చి, అయ్యా మీ అబ్బాయి జ్వరం తగ్గిపోయినారా? 8 గంటలకి కరెక్ట్గా 1 గంటకి కరెక్ట్గా యేసుప్రభు చెప్పిన మాట 1 గంటకి ఆ మాట పట్టుదలతో 1 గంటకి గట్టిగా ఆ మాట పట్టుకున్నాడు. గట్టిగా అబ్బాయికి జ్వరం అయింది. దేవుడి మాటలు మనం గట్టిగా పట్టుకోవాలి. అసలు ఇప్పుడు నోట్స్లో రాస్తున్నారు అనుకోండి, సపోజ్ శ్రవంతి నోట్స్లో రాస్తుంది, ఆదివారం ఓపెన్ చేసింది, మళ్ళీ ఇప్పుడైనా ఓపెన్ చేయడం ఏమవుతుంది? అది చూసారా? ఈ వారంలో ఓపెన్ చేయడం లేదు, మళ్ళీ వచ్చేటప్పుడు రాసుకుంటారు, ఓపెన్ చేయడం ప్రతి వారంలో. అందుకే నేను చెప్తున్నాను, చెప్పిన మాట కనీసం ఒకటి రాసుకొని ప్రార్థన చేసుకుంటాం. ఈ మాట ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి, దేవుడితో చెప్పాలి క్లియర్గా. నేను చదువుకున్న వాక్యాలు రోమపత్రిక చదువుకుంటా ఉన్నాను, యెషయా గ్రంథం చదువుతా ఉన్నాను. ఆ మాట నా ప్రార్థనలో వల్లిస్తూ ఉంటాను. ప్రభుత్వం గట్టిగా పట్టుకుంటాను, పట్టుకుని గట్టిగా పట్టుకుని అడగండి, పట్టుదలతో తప్పకుండా. మన పితరులు మన భక్తులందరూ అలాగే పట్టుకున్నారు కదా. ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు అన్నాడు, మీరు ఎక్కడికి వెళ్ళినా ఊది గంతంలో వెళ్ళినా అక్కడి నుంచి సహా మిమ్మల్ని తీసుకొచ్చి అక్కడ నాడతానని చెప్పాడు. అదే మాట పట్టుకుని నేహమ్యా ప్రార్థన చేశాడు. నేహమ్యా గ్రంథం నువ్వు చెప్పావు కదా ఈ మాట, ఎందుకు ప్రభు అంటే 52 రోజుల్లో మందిని కట్టేశాడు. 52 రోజులు పట్టుదలతో పట్టుకున్నాడు. ఆ మాట పట్టుకొని చేశాడు అన్నమాట. ఇది రెండో మాట. పట్టుదలతో మన హృదయాన్ని దేవుడు తిప్పబడాలి. 2 పట్టుదలతో దేవుని మాటని పట్టుకోవాలి. అన్నిటికీ పట్టుదల ఉండాలి, దీక్ష ఉండాలి, ఒక సంకల్పం ఉండాలి. నిరంతరంగా మనం ఎందుకు వస్తాయి, ఎన్నో వస్తాయి అవంతరాలు, అయినా వాటి లెక్క చేయకూడదు. 3 చూద్దాం. మరి రోమపత్రిక 12వ అధ్యాయం. రోమపత్రిక 12వ అధ్యాయం 12 రోమ 12:12. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. చాలు. 3వ మాట. ప్రార్థన చేసినప్పుడు ఏముండాలి? ఒకసారి చేశారు, రెండోసారి చేశారు, మూడోసారి కుదరదు, పట్టుదల ఉండాలి. ప్రార్థన చేస్తారు. కనాను స్త్రీ ఒకే ఒక కొట్టు పట్టుకుంది. వాళ్ళ అమ్మాయి బాగా దెయ్యంతో బాధపడుతుంటే అనుకుందంట, ఈరోజు యేసుప్రభు దగ్గరికి వెళ్ళి నా సమస్య అంతా దేవునితో చెప్పి నా కుమార్తెను బాగు చేసుకోవాలి అని వచ్చిందట. వచ్చిన వెంటనే వెళ్ళిపోయిందా? వచ్చేటప్పుడు ఎట్టు వచ్చింది, వెళ్ళేటప్పుడు ఏమైంది? వచ్చేటప్పుడు విశ్వాసంతో వచ్చింది, దేవుడిని ప్రార్థించింది. ఆ ప్రార్థనలో నేను చూశానమ్మా, పట్టుదల ఉంది. పట్టుదల అంటే యాకోబు ఎంత పెరుగుతున్నాడు దేవునితో. ఏమన్నాడు రాత్రి? నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను పోయినది ప్రభు. అప్పుడు ఎంత పట్టుదల ఉందమ్మా ప్రార్థనలో. మన ప్రార్థనలు ఎలా ఉంటాయి అంటే
నిజంగా ఒక కోట్ లాగా ఒక దొంగ అంటారు. ఒక కోట్ ఒక దాంట్లో బియ్యం వడ్డగింజలు ఉంటాయి కదా, వడ్డగింజలు దంచుతారు కదా, దంచే వాటిని ఏమంటారు? రోకళ్ళు అంటారు కదా. రోకలు వడ్డగింజలు రోకలు దంచుతామని అనుకోండి, ఏమొస్తాయి? కొట్లు వస్తాయి. ఇప్పుడు ఓక దంచుతున్నాం, ఓకేసి దాంట్లో దాన్ని ఏమంటారు? రోడ్లో ఓకేసి దంచుతున్నాం, ఏమొస్తుంది? అది ఇప్పుడు మన ప్రార్థన ఒక దొంగ ప్రార్థన అన్నమాట. అసలు ఆ రోడ్లో అంటే మన హృదయాల్లో ఏం ప్రార్థన లేదు, ఎందుకు చేస్తారో తెలియదు. కానీ ఏంటో మనకి ఏమో నాకు తెలియదు. అసలు స్పష్టమైన లక్ష్యం లేదు. ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? దేవుడు ఏమో ఇవ్వాలనుకుంటున్నాడు మీకు. దేవుడు అడగరా మీరు? మనకేమో దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ప్రభా నువ్వు మాకు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నావో అవి ఇవ్వు ప్రభా, ఇవ్వయ్యా, నీకు ఏది ఇష్టమో అది ఇవ్వు ప్రభా అని అడగాలి. కొన్నిసార్లు మనం కొన్ని విషయాలు కలవర పెట్టుకోవాలి. బాగా కలవరాలు వచ్చేస్తాయి. ఈ మధ్య బాగా ప్రార్థించాలి కలవరాలు. మనకి చర్చలో చూసిన వాటికి మరి వాళ్ళ పిల్లలకి ఇద్దరికి సరిపోయిందని కలవచ్చున్నాడు. కలవర పడిపోయింది. ప్రార్థన చేస్తే నేను టెస్ట్ చేస్తే అన్ని నార్మల్గా ఉన్నాయి. ప్రార్థన చేసుకుని అన్ని టెస్ట్ నేర్చుకుంటే అసలు నీకు లోకాలు వెళ్ళాలి వాళ్ళు. అందుకనే అదే జరుగుతుంది దుబాయ్ అనుకున్నాడు. అందుకని మనం ప్రకటాల్సిన కలలేదు. పట్టుదల ఉండాలి ఖచ్చితంగా. అందుకే మీరు పట్టుదలతో ప్రార్థన చేయాలి. వెళ్ళాలమ్మా, పిల్లలు కూడా చక్కగా అనుకో ప్రభా ఎందుకు చిత్తం మీద నాకు సహాయం చేయడం అంటే ఖచ్చితంగా దేవుడు కూడా చూపిస్తాడు. పట్టుదల చేయాల్సిన 3 పనులు చెప్పడము. 1 దేవుడు వైపు తిరగాలి, 2 దేవుడు వాక్యాన్ని పట్టుకోవాలి, 3 ప్రార్థన చేయాలి. ఈ 3 పనులు ఈ వాక్యం చేయడం చూద్దాం వస్తారు. సాక్షాత్ వారు ఈ విషయంలో లోపం కలిగినందుకు దేవుడు చెప్పిస్తున్నాడు. నీకు పట్టుదల లేదని ఒకవేళ ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా ప్రార్థన చేసుకుని ప్రభా ఏ విషయాలు నేను పట్టుదల కలిగి ఉండాలో చెప్తున్నావు ప్రభా, ఆయా విషయాలు నేను పట్టుదల కలిగి ప్రార్థన చేసుకోవడానికి సహాయం చేయ ప్రభా. మనం పరీక్షించుకుందాం. కలుగుసుకొని మనం పరీక్షించుకుంటూ మన ముందు బలవంతంగా ఉండి ఆ బలపడుతూ మనం ప్రయాసపడతాం, ప్రార్థన చేద్దాం. ఎక్కడ వాళ్ళంతా స్వపరీక్ష చేసుకుందాం. నిజంగా దేవుని వైపుకి నీ హృదయాన్ని తిప్పే విషయంలో నువ్వు ఎలా ఉంటున్నావు? పట్టుదలగా తిప్పుతున్నావా? ఎంతో కష్టం. నిజంగా హృదయం వంగదు. హృదయం వంచాలని మామూలు విషయం కాదు. అసలు వంగనది మోసం చేసేది హృదయమే. అందుకే మనం ప్రార్థించాలి. ప్రభా నా హృదయం నా మాట్లాడలేదు ప్రభా, నన్ను మోసం చేస్తుందా? ఏదైనా ఒకటి సాధించడానికి నువ్వు చేయడానికి ఎన్నో కష్టాలు, వైఫల్యాలు వస్తూ ఉంటాయి. అయినా నువ్వు నిరంతరంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదే పట్టుదల అంటారు. దాని మీద దృష్టి పెడతాం. నా హృదయం ప్రభు వైపు తిప్పాలి. ఒక్కోసారి మన హృదయంలో మనకు తెలియకుండా కొన్ని తప్పులు ఉంటా ఉంటాయి. వాటిని కూడా ప్రభుత్వం చెబుతాం. ప్రభు కొన్నిసార్లు నాకు తెలియకుండానే కొన్ని జరిగిపోతాయి. ప్రభు నన్ను క్షమించాను. నేను ఎవరితోనే సరే అసమాధానం ఉండి నన్ను క్షమించు. ఎవరైనా మాట్లాడితే నన్ను క్షమించాయి. తొందరపాటున నేను క్షమించు ప్రభు. ఇలా నీకు దేవునికి వ్యతిరేకంగా అపవాదికి చోటించిన అంశాలు ఏదైనా ఉంటే పట్టుదలకు దేవుని వైపు తిరుగు. ఏం బాధపడదు, భయపడదు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు. అంతేకాదు మరి దేవుడు చెప్పిన మాటని నువ్వు సరిగ్గా పట్టించుకోవడం లేదు, సరిగ్గా చదవటం లేదు, నేను చదివి అట్లా వదిలేస్తున్నాను. అట్లా కాదు, మనం గట్టిగా పట్టుకోవాలి. ఇక్కడ నువ్వు ప్రార్థనిస్తూ గట్టిగా పట్టుకో. దేవుడి వైపు తిరుగు, దేవుడి మాటలు పట్టుకో, ప్రార్థన గట్టిగా చేయి. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఈ విషయంలో మీరు ఎక్కడైనా లోపంగా ఉంటే ఒక విషయం కోసం ఒకరోజు ప్రార్థన చేశారు, 2వ రోజు ప్రార్థన చేశారు, 3వ రోజు చేశారు, ఇంకా అవ్వకపోయితే 4వ రోజు ఆపేశారు. పట్టుదల పోయింది. వద్దు, ఇచ్చేదా వదిలిపెట్టదు దేవుడు. అది దేవుడు అడిగి దేవుడు చెప్తాం. దేవుడు చిత్తానుసారంగా ప్రార్థన చేస్తున్నాం. వదిలిపెట్టదు. ప్రార్థన చేద్దాం. పెట్టి పరీక్షించుకుందాం. మన హృదయంలో నాకు పట్టుదల కావాలయ్యా. ఎవరైనా మాట్లాడితే మనం బాధపడకూడదు. ఆ విషయంలో పట్టుదల అయోగ్యంగా ఇది కావాల్సింది. ప్రభు సహాయం చేయగా, ప్రభు చూపించేగా అలా ప్రార్థన చేస్తూ మనం ముందుకెళ్దాం. మనం పరీక్షించుకుందాం. ప్రభు దగ్గర మనం పరీక్షించుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు పొందితిని. ప్రభు యేసు తన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు
తెచ్చి దాన్ని వివరించి ఇది మీ పక్క నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దేవుడిని చేయడం చెప్పిన ప్రార్థించాలి అనుకోండి. స్తోత్రనాయన పరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల నాయన, ప్రేమగల తండ్రి, మీకే స్తోత్రాలు. ఇక్కడ ముందు నా రొట్టెల ప్రభావ నుంచి ఎవరైతే సిద్ధపడ్డారో వాళ్ళకి ఇస్తా ఉన్నాం ప్రభావ. మీరు ఆశీర్వదించండి. నన్ను కూడా మీ యొక్క చేతులకు అప్పగించుకున్నాను ప్రభావ. కృప చూపించండి, సహాయం చేయండి. మీరు అర్థించండి, నడకండి, పరిశుద్ధపరచండి. పట్టుదల నేను వాళ్ళు ఉంటున్నాను ప్రభావ. ఏదైనా ఒక విషయం ఆలోచించినప్పుడు అది ఎందుకు జరగలేదు అనుకున్నాను తప్ప ఆ విషయంలో నువ్వు నాకు ఇచ్చిన మాటలు పట్టుకోలేకపోతున్నాను. అదే మాటలు పట్టుకుని ప్రార్థన చేయలేకపోతున్నాను. అవే పాయింట్స్ కోసం నా హృదయాన్ని మీ వైపు తిప్పలేకపోతున్నాను. నేను అసలేని ఆయన తండ్రి జీవితం అయిపోయింది ప్రభావం. క్షమించండి ప్రభావం. అయ్యా నన్ను క్షమించండి, మీరు అర్థించండి, కడగండి. మీరు తీసుకోవడం ద్వారా నన్ను నూతనంగా మీరు స్వస్థపరిచి వాడుకొని మనం తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ మనందరూ కూడా జ్ఞాపకం చేసుకొని మా కొరకు మీరు ఏ స్థితిలో ఆయన తండ్రి ప్రభా ఎంతో ప్రాణపెట్టారు ప్రభావ. నలుపడబడ్డారు, విడగొట్టబడ్డారు, పొడవబడ్డారు, నలిపివేయబడ్డారు. మరి నాయన మీ ముఖం మీద ఉమ్ములు వేశారు ప్రభావ. తల మీద గుణకెట్టు పెట్టారు ప్రభావ. మా పాలు అనే దేహమంతా కూడా మా పాపలు ఎంతో పండగలు ఉంటాయి ప్రభావ. వాటిని తరచుకుంటూ ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. నీవు ప్రేమించిన సోదరునికి ఎల్లప్పుడూ నీ విడువక, నీవు ప్రేమించిన సోదరునికి ఎల్లప్పుడూ నీ విడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఇప్పుడు ఈ వారంలో జరిగే కొన్ని కార్యక్రమాల కోసం మనం అనౌన్స్మెంట్ చేసుకుని ప్రార్థించాలి. మొదటిగా రేపు సోమవారం మనం ప్రతి నెల 19వ తేదీ సంపూర్ణ రాత్రి ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంది కాబట్టి రేపు రాత్రి 9 గంటలకు ప్రార్థన స్టార్ట్ అవుతాం. రేపు రాత్రి 9 గంటలకు ఆన్లైన్ ప్రేయర్ కాబట్టి ఇక్కడ మరి ఎన్ని గంటలకు క్లోజ్ అయ్యింది అనేది మనం ముందుగా చెప్పలేము. నడిపింపుని బట్టి అది ఎన్ని గంటలకు క్లోజ్ అవ్వచ్చు. మనకు నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ వాతావరణాన్ని బట్టి 9 గంటలకు ప్రారంభించి ఒక టైంలో మనం క్లోజ్ చేసుకోం. రేపు ప్రార్థన రేపు అయిపోతారు వెంటనే యథావిధిగా
మనకు శుక్రవారం నాడు మామూలుగా జరుగుతుంది. శుక్రవారం ఏంటంటే స్త్రీల కూడిక జరుగుతుంది. ఇది శనివారం మనకి ఈసారి 3వ శనివారం వచ్చిందిగా, 3వ శనివారం అంటే ఓన్లీ బ్రదర్స్ గ్యాదరింగ్ అన్నమాట. ఓన్లీ బ్రదర్స్ ఇక్కడే కాదు మన తనాలు వాళ్ళు వాళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. మామూలుగా చెప్పగలుగుతున్నారు శనివారం నాడు ఫోన్ చేయొచ్చు పర్లేదు. 24 తారీఖు వచ్చిన శనివారం ఈ వారంలో శనివారం నాడు బ్రదర్స్ గ్యాదరింగ్ 3వ శనివారం. అప్పుడు మీరు సిస్టర్స్ రావాల్సిన వచ్చి పర్లేదు బ్రదర్స్ వర్గం 19వ తారీఖు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఆదివారం నాడు మౌల్గా. అంటే ఈ వారంలో మొత్తం కలుసుకోవాల్సింది రేపు ప్లస్ శుక్రవారం, శనివారం, ఆదివారం. శనివారం బ్రదర్స్ అన్నమాట. ప్రార్థన చేయండి. 4 కార్యక్రమాలు చక్కగా జరగాలని ప్రార్థన చెప్పుకోవాలి. మీకు వచ్చే ఏంటంటే రేపు ఆదివారం చెప్పుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు. స్తోత్రం నాయన పరిశుద్ధుల నాయన తండ్రి, మీకే స్తోత్రాలు. మరి ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్టు సన్నిధిలో ప్రభావ ఇప్పటివరకు మమ్మల్ని నడిపించి చక్కగా నాయన తను తీసుకొచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. మరి మరొకసారి ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇక్కడ ఇచ్చిన ప్రయోగాలను బట్టి, మీ చుట్టుపక్కల వాతావరణాన్ని బట్టి, మీ చుట్టుపక్కల మీ ప్రొటెక్షన్ ఉంచండి, మీ సంరక్షణలు మేము అందరూ ఎదగడానికి సహాయం చేయండి. మరి మీరు వాక్యంలో చదివించారు, దుష్టులు వారిని శ్రమ పెట్టకుండా చెప్పారు, దుష్టత్వాన్ని దూరపరచాలని చెప్పావయ్యా. ప్రభావ ఇక్కడ మీ కార్యం జరిగించండి. మరి ఇప్పటికి తీసుకొస్తున్న బిడ్డలందరి బట్టి నీకు వందనాలు. మీ కొరకు ప్రభావ ఇక్కడ మేమందరం కూడా సిద్ధపడుతూ ఉన్నాం. మీరు త్వరగా రాబోతున్న దేవుడిని, మీరు ఎప్పుడు వచ్చినా మేము సిద్ధపడాలి ప్రభావ. అందుకని ఇక్కడ సిద్ధపరుస్తున్నారు ప్రభావ మమ్మల్ని. ఈ వారంలో రేపు జరిగే ఆన్లైన్ ట్రైన్ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇంకా కొంతమంది సహోదరులు వస్తూ ఉన్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభావ మరి శనివారం నాడు బ్రదర్స్ కూడా మేమందరం కలుసుకోవడానికి, శుక్రవారం నాడు సిస్టర్స్ కలుసుకోవడానికి, ఆదివారం నాడు చక్కగా మరి ఆరాధన చేసుకోవడానికి కూడా మీరు సహాయం చేయండి. ఇంకా మీ చెప్పి మీరు 13, 14, 15 మరి ఆగస్టులో మలబాపురంలో 3 రోజుల మీటింగ్స్ మీ చెప్పినైతే ప్రభావ 13 బాప్తిసాలు కూడా ఇవ్వబోతా ఉన్నాం. దాని కొరకు ఎవరిని సిద్ధపరచండి. మీ సహాయం కొరకు ప్రార్థన చేస్తూ మీరే కృప చూపించి సహాయం చేస్తుందిగా వేడుకుంటూ మరి ఇచ్చిన పానుకులు మీరు ఆశీర్వదించండి. అక్కడ రావాల్సిన ప్రతిఫలాలు ఇవ్వండి. ఆ తర్వాత జరిగే ప్రతి ఆరాధన మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రార్థిస్తూ మా అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.